సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో రియల్ ఎస్టేట్కి లాభమా నష్టమా? మీరు అన్ని ఇలా ట్విస్టింగ్ క్వశ్చన్స్ అడిగిన అప్పుడు నాకు మినిస్ట్రీలో మన లాస్ట్ టైం కూడా చెప్పాను, నాకు మినిస్ట్రీలో ప్లేస్ ఇస్తే నేను వాళ్ళు ఏమనుకుంటాను అనుకొని చెప్తాను. నాకెలా తెలుస్తుంది వాళ్ళు చెప్పేది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది బీజేపీ నీతి ఆయోగ్ అనే బాడీ దగ్గర నుండి వచ్చిందండి యాక్చువల్గా. సో ఉద్దేశం అయితే మంచిదే, నిజంగా అది అనుకున్నట్టు పబ్లిక్ ఫేవర్లో జరిగితే ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ పాలసీ. ఇట్స్ ఎ బెనిఫిట్ టు విన్ విన్ సిచ్యువేషన్ టు ఆల్ పీపుల్, గవర్నమెంట్ కానీ, బయర్స్ కానీ, సెల్లర్స్ కానీ, ల్యాండ్ ఓనర్స్ కానీ. కానీ ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అలా జరగలేదు. బీజేపీ గవర్నమెంట్ అన్ని స్టేట్లకి ఒక గైడ్ లైన్ ఇచ్చారు, దీన్ని అనుసరించుకొని మీ స్టేట్కి అనుకూలంగా మార్చుకోండి అని. ఇక్కడ ఒక 3-4 పాయింట్ల మీద అబ్జెక్షన్ జరిగింది. ఏంటంటే ఫస్ట్, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటో చూద్దాం. ఏపీ ల్యాండ్ టైటిల్ ఇప్పటి వరకు మన ఇండియా, మన ఆంధ్రాలో ఎట్లా ఉందంటే, దాదాపు ఈ ప్రాపర్టీ ఒక వ్యక్తిది అని అనడానికి ఆల్మోస్ట్ 30 రికార్డులు చెక్ చేయాలి. 30 రికార్డులు అంటే రకరకాల ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్, వీడిఓ, ఇవన్నీ కూడా రకరకాల ప్లేస్లో ఉంది. ఆ 30 రికార్డులో ఒక రికార్డు కానీ 2 రికార్డు కానీ టాలీ కాకపోతే ఆ ప్రాపర్టీ నీకు చెందదు అని చెప్తాను. అంటే 30 రికార్డ్స్లో 29 రికార్డ్స్ కరెక్ట్ ఉన్నాయి, ఒక రికార్డ్ పేపర్ దొరకట్లేదు అంటే నీకు ప్రాపర్టీ నీ దగ్గర డిస్ప్యూట్లో పడేస్తారు. అది చాలా అన్యాయం. ఎందుకంటే మీ తాతలు ముత్తాతలను మీరు హోల్డ్ చేస్తున్నారు ప్రాపర్టీ, కానీ ఇప్పుడు మీది కాదంటే సడన్గా మీకు హార్ట్ అటాక్ వస్తుంది. ఒక ఫ్యాక్టర్. రెండోది, పోనీ ఎవరైనా మీ ప్రాపర్టీని కబ్జా చేశారనుకోండి, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. మీ ప్రాపర్టీని X కబ్జా చేసి నా ప్రాపర్టీ అని అంటున్నాడు, అన్నప్పుడు గవర్నమెంట్ చెప్పాలి కదా. ఆ నోటిఫికేషన్ ఇవ్వరని పెట్టారు మన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ ఫార్ట్స్. అది రెండోది. మూడోది, పబ్లిక్ ప్రాపర్టీ మీద జగన్మోహన్ గారు ఫోటో వేశారు, విచ్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. అది కరెక్ట్ కాదు కదా. గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తే గవర్నమెంట్, నీకు ఆల్రెడీ మన సొంత డబ్బులతో కట్టుకున్నప్పుడు ఆయన ఫోటో వేసుకోవడం అనేది జనాలకి డైజెస్ట్ కాలేదు. బయ్యర్ ఫోటో ఉండాలి, ఎవరైతే ఓనర్ ఉందో ఓనర్ ఫోటో ఉండాలి. సో అదొక మిస్టేక్ జరిగింది. ఇంకోటి ఏంటంటే, కొన్ని జెరాక్స్ డాక్యుమెంట్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మన దగ్గర రికార్డ్స్ కానీ, బట్ డిస్కషన్ అయితే వచ్చింది అపోజిషన్ పార్టీ. సో ఒరిజినల్ మీ దగ్గర, నా ప్రాపర్టీ డీటెయిల్ మీరు ఎట్లా పెట్టుకుంటారంటే, నాకు లోన్ కావాలి, నా పరిస్థితి ఏంటి, అదొక ఇష్యూ. అట్లా ఇష్యూ మీద ఇష్యూ బిల్డ్ అయిపోయింది. అన్నిటికంటే బిగ్ షాకింగ్ ఏంటంటే, LTO ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అని ఒక పొజిషన్ క్రియేట్ చేశారు. ఇంకోటి LTAO ల్యాండ్ టైటిలింగ్ అప్లియేట్ ఆఫీసర్. అంటే ఇన్ని 30 రికార్డులు అవసరం లేదు. ఇప్పుడైతే ఇదే డ్రోన్ సర్వే, డిజిటల్ సర్వే చేసి కొత్తగా, ఎందుకంటే పాత డాక్యుమెంట్స్లో ఏమైందంటే ఉర్దూలో హ్యాండ్ రిటర్న్ ఉండేవి, తెలుగులో రాసి అవి ఇంకు చెరిగిపోయి నీళ్ళు పడి అది పడి ఇది పడి మొత్తం ఫేడ్ అయిపోయి అందులో ఏమి రాశారో కొంతమంది కనిపించలేదు, కన్ఫ్యూజన్ ఉంది. సో దాని గురించి ఏం చేశారంటే, జగన్ గారు డిజిటల్ సర్వే చేసి కొత్తగా రికార్డులు టాలీ చేసి, మీ ప్రాపర్టీ అయితే మీకు సెటిల్డ్ 2 రిజిస్టర్లు ఓపెన్ చేశారు, సెటిల్డ్ డిస్ప్యూట్. అంటే 30 రికార్డు కరెక్ట్గా వాళ్ళు సర్వేలో దొరికితే మీకు ఓనర్ ఈ 30 రికార్డులు కాకుండా ఒక్క డాక్యుమెంట్ ఇస్తారు, సెటిల్ డీడ్ అని. ఆ ఫ్యూచర్లో మీరు అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా ఆ ఒక్క డీడ్ చెక్ చేస్తే చాలు. ఇప్పుడు ఈ పాత దాంట్లో కొన్ని రికార్డులు కనిపించట్లేదు, అవన్నీ తీసుకెళ్ళి డిస్ప్యూట్లో పడేస్తున్నారు. డిస్ప్యూట్లో పడి అది అధికారి ఎవరు, LTO ఆర్ LTO ఫైనల్. అది 553 కోట్లు ఉన్నాయి, 17,000 గ్రామాలు ఉన్నాయి ఆంధ్రాలో. సో ఇవన్నీ ఇప్పుడు 5,000-6,000 గ్రామాలు సర్వే చేస్తారు. ఇవన్నీ ఎప్పుడు సర్వే చేస్తారు? వీళ్ళిద్దరూ ఒకవేళ 553 కోట్ల ప్రకారం డెసిషన్ అనేది వీళ్ళిద్దరు తీసుకుంటే కనుక ఇది చాలా జరిగే పని కాదు. అంటే వన్ సైడెడ్ అనిపించింది. ఆయన ఏమంటారంటే, వీళ్ళిద్దరు అర్హతకి అంటే వాళ్ళిద్దరికి ఎటువంటి క్వాలిఫికేషన్ క్రైటీరియా లేదు. ఇప్పుడు IAS కావాలంటే ఒక ఎగ్జామ్ రాయాలి, MTech కావాలంటే ఎగ్జామ్ రాయాలి, MSకి వెళ్ళాలంటే ఒక ఎగ్జామ్ రాయాలి. ఇక్కడ ఏం పెట్టారంటే, ఆ LTO ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్కి అనుకూలంగా పెట్టుకోవచ్చు, దానికి అర్హత చదువుకోవాలి, ఏం లేదు, ఎవరినైనా పెట్టుకోవచ్చు. అది పెద్ద సబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నా బావమరిదినో, నా సిస్టర్నో, అక్కనో పెట్టుకున్నాను, మనకు ఫేవర్గా ఇస్తారా, కస్టమర్ ఫేవర్గా ఇస్తారా? గవర్నమెంట్ ఫేవర్గా వెళ్తారు. అదే ఒక మెయిన్ పాయింట్. సో ఇవన్నీ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఇంపాక్ట్ అయిపోయినాయి. రైట్. అండ్ చంద్రబాబు నాయుడు గారు వస్తే 2వ సంతకం దాని మీదే పెడతానన్నారు, ఆయన రద్దు చేస్తారన్న. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది బీజేపీ తెచ్చింది కదా సార్, మరి అది ఏ రాష్ట్రంలో ఆయన అమలు చేసిందో ఇప్పటి వరకు? నా దగ్గర కరెక్ట్ రికార్డ్స్ అయితే లేవు, బట్ నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్లో అండర్ కన్స్ట్రక్షన్ లాగా అండర్ రివ్యూ ప్రాసెస్లో ఉంది. అంటే దే ఆర్ పూలింగ్ ది డేటా, ట్రయింగ్ టెస్ట్ మెథడ్ చేయాలి, పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాలి. నరేంద్ర మోడీ గారు అది ఇచ్చినప్పుడు ఏమన్నారంటే,
ఇది ఒకసారి మీరు సర్వే చేసి మళ్ళీ మాకు రీసబ్మిట్ చేయండి, అన్ని స్టేట్లో ఒకేసారి ఇంప్లిమెంట్ చేద్దాం అనేది ఒక టాక్. కాకపోతే ఈయన మరి గవర్నమెంట్ కూడా గత 6 నెలలు 5 నెలలుగా హడావిడి ఎక్కువ చేసి హడావిడిగా దాన్ని లాంచ్ చేశారు. ధర్మాన ప్రసాద్ గారు ఏంచి ఒకటి చెప్తున్నారు, మేము ఇంతవరకు లాంచ్ చేయలేదు, ఆల్రెడీ సర్వే చేస్తున్నాం అని. ఇంకొక మినిస్టర్ ఇంకో పొలిటికల్ అధికారి ఏమంటారంటే ఆల్రెడీ 16 సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అమలు పరుస్తూ ఉన్నారు. సో అది ఒక పెద్ద కన్ఫ్యూజన్. ఓవరాల్గా అయితే నాకు తెలిసి పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరం ఇది, ఎందుకంటే పబ్లిక్తో సంబంధం. మీరు కేసీఆర్ గారు చూసుకుంటే ధర్ని అని పోర్టల్ పెట్టాడు, ఆయన గవర్నమెంట్ పట్టుకోవడానికి అదొక రీజన్. ప్రాపర్టీ ఓనర్షిప్ అనేది చాలా డేంజర్ అండి. దాన్ని నెగిటివ్ పాయింట్గా వర్కౌట్ అయింది కేసీఆర్ గారు ఓడిపోవడానికి కారణం ఏంటి? ఫామ్ హౌస్ కట్టుబడి ఉన్నారు, మిగతా సిటీలు డెవలప్ చేయలేదు, ధర్నీ పోర్టల్లో మొత్తం డిక్లేర్ చేయమన్నారు. ఇవన్నీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్, అంటే పబ్లిక్కి ఇష్టం లేనివి. పబ్లిక్తో చెలగడం పెట్టుకుంటే మనకి డిపాజిట్లు ఉండవు. డిపాజిట్లు కాదు అసలు మొత్తమే గల్లంతే, మన అడ్రస్లే మారిపోతాయి. మళ్ళీ ఆ 150 సీట్స్ నుండి 11 సీట్లకు వచ్చిన ఎంత ఇట్స్ నాట్ డైజెస్టబుల్, ఊహించని అనూహ్యమైన మార్పు. అమలుపరచడంలో నాకు తెలిసి ఫుల్గా కావాల్సిన సర్వే కానీ కావాల్సిన ఎక్సర్సైజ్ కానీ చేయలేదనేది నా, అందుకని అది ఫెయిల్ అయింది. నిజంగా వాళ్ళు పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని ఇలా చేస్తాం అనుకుంటాం, మీ అబ్జెక్షన్ అంటే రియాక్షన్ చూడాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పుడైనా పెట్రోల్ రేట్ పెంచాలనుకోండి ఏం చేస్తారు? 10 రూపాయలు పెంచుతున్నాం అని చెప్తారు. వాళ్ళు పెంచాల్సిన మైండ్లో 5 రూపాయలే. ఇమ్మీడియట్ అపోజిషన్ బట్టి ఏమంటారంటే 10 రూపాయలు టూ హై అంటారు. వాళ్ళు పెంచాల్సిన ఎంత? 5 రూపాయలు. వాళ్ళు చెప్పింది ఏంటి? ఫీలర్, రూమర్ వదులుతారు మార్కెట్. గవర్నమెంట్ ఈజ్ ఇంక్రీజింగ్ 10 రూపీస్ పర్ లీటర్ పెట్రోలియం ఫ్రమ్ జూన్ ఆర్ జూలై 2024. ఈ 15 రోజులు అపోజిషన్ రేస్తుంది. నో అంత రేట్ ఎలా పెట్టారు తట్టుకోవాలంటే ఎంత పెట్టాలంటే 5 రూపాయలు 4 రూపాయలు అంతే. వాళ్ళకి కావాల్సింది అదే. ఏ గవర్నమెంట్ రాయేస్తారు. అట్లా ఇక్కడ కూడా రాయేసినప్పుడు ఏంటంటే ఫీలింగ్స్ వచ్చి మనం మాడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా జరగలేదు, డైరెక్ట్ డిక్టేటర్షిప్ అయిపోయింది, హిట్లర్ రూల్ అయిపోయింది. అక్కడ కొద్ది ఇబ్బంది పడి నాకు తెలిసి ఇంకొద్ది అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అయినా ఏపీ వరకు చంద్రబాబు నాయుడు గారు వస్తే తీసేస్తానని కమిట్ అయ్యాడు ఆయన. మెయిన్లో మేనిఫెస్టోలో కూడా పెట్టినట్టు గుర్తు. అది తీసేస్తే ఇంకా ప్రాబ్లమే ఉండదు. అంటే వాళ్ళు ఏమంటారంటే ఇది పెట్టినందువల్ల గవర్నమెంట్కి బెనిఫిట్ కానీ ఇండివిజువల్ ఓనర్కి బెనిఫిట్ కాదు. ఆయన కోర్టులో వెళ్ళి ఫైట్ చేసుకోవడం, కింద లెవెల్ కోర్ట్స్ వెళ్ళకూడదు, డైరెక్ట్ హైకోర్టుకి వెళ్ళాలి. చాలా అంటే ఆ సెక్షన్ చూసుకుంటే చాలా 1-sided సెక్షన్లా ఉన్నాయి. సో ఇవన్నీ ఉండకుండా ఉంటేనే బెటర్. రైట్. ఇప్పుడు మరి ఏపీలో అధికారంలోకి కూటమి వచ్చింది కదా సార్, మరి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే చట్టాన్ని మరి అమలు చేస్తుందా? లేదు, అది ఆల్రెడీ ఏపీ వరకు అయితే నాకు క్లారిటీ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఎలక్షన్ ముందే చెప్పారు, నేను కనుక వస్తే ఫస్ట్ సంతకం కాకుండా రెండో సంతకం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయమని పెడతాను. సో అందులో క్లియర్, అందులో ఆలోచించాల్సింది ఏం లేదు. ఇట్స్ ఎ క్లియర్ ఆన్సర్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.